ఇష్టం లేదు. గెలిచిన వ్యక్తులకు సరే, గెలిచిన వ్యక్తులు కొంత డిస్టర్బ్తో పోతున్నారు, అది సబ్జెక్టు వేరది, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో రెండే పార్టీలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి ఎన్నికల సిస్టమ్. ఎన్నికలు లేని సిస్టంలో సరే కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి, అవి ఇప్పటికీ ఉన్నాయి, లేవని మనం అంటలేదు. కానీ ప్రధానంగా కీలక పాత్ర పోషించేది ప్రభుత్వాలను వచ్చేది, కానీ ప్రభుత్వాలను తయారు చేసే సిస్టమ్ ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు బీజేపీ వచ్చింది. సరే, ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సరే బీజేపీ, ప్రధానమంత్రి మోడీ, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. సరే, ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ ఏ రకంగా ఉంది? బీజేపీ ప్రభుత్వం ఒక ఆలోచన, ఒక ఎట్లా అంటే, సరే అధికారం డైరెక్ట్గా రాష్ట్రాలలో బీజేపీ అధికారం వచ్చిన రాష్ట్రాలలో అయితే వచ్చిన దాన్ని పక్కకు పెట్టి రాని రాష్ట్రాలు ఏదైతున్నాయో బీజేపీ డైరెక్ట్గా ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రులు కాని ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలని ఎట్లా పడగొట్టాలి, అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి ఎట్లా చేయాలి అనేది ఒక కుటిలమైన వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ బీజేపీ. ఇప్పుడు ఎన్నికల ద్వారా నీకు 10 సీట్లు తక్కువ వచ్చినా, 20 తక్కువ వచ్చినా, 30 సీట్లు తక్కువ వచ్చినా ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవకాశం ప్రజలు ఇవ్వలేరు నీకు. కాబట్టి నువ్వు దానికి అనర్హుడవే. కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అనర్హుడుగా కొన్ని రాష్ట్రాలలో నిన్ను కాదని రిజెక్ట్ చేసినా నీవు ప్రధానమంత్రి హోదాలో తాను కొంత డిపార్ట్మెంట్స్ని అడ్డం పెట్టుకోండి. సపోజ్ మీరు చూడండి, మీకు చాలా సంవత్సరాల నుంచి అసలు ఈడీ డిపార్ట్మెంట్ ఉందండి. ఈడీ డిపార్ట్మెంట్ అంటే నిజంగా చాలా, అంటే ఆర్థిక పరమైన ఈ దేశానికి, బ్యాంకులకు కానీ ఈ దేశానికి, ప్రభుత్వానికి నష్టపరిచే ఒక సిస్టంలో ఈడీ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇప్పుడు ఏమైంది, నువ్వు టీవీ ఆన్ చేస్తే ఈడీ డిపార్ట్మెంట్ కనబడుతుంది. నువ్వే ఛానల్ ఇప్పు ఈడీ డిపార్ట్మెంట్ ఎల్లే మీద పడుతుంది, పుల్లే మీద పడుతుంది. అసలు దానికి ఆ డిపార్ట్మెంట్కు ఉన్న విలువలు ఈడీ డిపార్ట్మెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఎవరు ప్రధాన శత్రువు? ఎవరు? బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన శత్రువు. ఈ జాతీయ రాజకీయాలలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ కుటుంబాన్ని, గాంధీ కుటుంబాన్ని ఈ ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో తిరగకుండా, ప్రజా రాజకీయ వ్యవస్థలో తిరగకుండా, ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా ఉండాలి అని అంటే ఏదో రకంగా వాళ్ళని ఆపాలి అని అంటే రాజకీయ శక్తిగా ఆపలేకపోతున్నారు వాళ్ళు, రాజకీయంగా ఆపలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆపలేకనే ఈ డొంక తిరుగుడు ఏంటిది? ఈడీ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ చేయడం. ఇంకా చాలా రాజకీయ పార్టీలను మీరు చూస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు చూడండి, తమిళనాడు ఎన్నికలు జరుగుతుంటే అక్కడ ఏం జరిగింది? అక్కడ స్టాలిన్ సంబంధించిన ముఖ్యమంత్రి కావద్దు అని చెప్పి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగింది. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి, ఈడీ డిపార్ట్మెంట్ దాడులు జరిగినాయి. ఇట్లా నువ్వు కర్ణాటక పోయినా అదే పరిస్థితి ఉంది, మమతా బెనర్జీ బెంగాల్ పోయినా అదే పరిస్థితి. అంటే కొన్ని రాష్ట్రాల్లో సిబిఐ డిపార్ట్మెంట్, కొన్ని రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఈడీ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అంటే కేంద్రానికి సంబంధించి అవకతవకల మీద, కొంత అవినీతి మీద, అవకతవకల మీద నిజంగా అలాంటి న్యూస్, అలాంటి అక్రమాలు జరిగినప్పుడు ఆ డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్మెంట్ కావాలి. అసలు ఎంత చిల్లర అయిపోయిందంటే డిపార్ట్మెంట్లు కూరగాయల దందలలో కూడా, మార్కెట్ కూరగాయల దందలలో కూడా ఏమన్నా లోటుపాటు జరిగితే కూడా ఈ డిపార్ట్మెంట్ దిగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లయిపోయిందంటే, ఇన్కమ్ ట్యాక్స్ ఏది మనం చిన్న దుకాణం, ఇప్పుడు సపోజ్ ఫుట్పాత్ మీద, అంటే రోడ్డు మీద చాయ్ డబ్బాలు, లేకపోతే ఇడ్లీ డబ్బాలు, లేకపోతే ఫ్రూట్స్ డబ్బాలు, ఇలాంటి వాళ్ళ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్
నిఘా పెట్టింది. అంటే అసలు ఇది ఈ రకంగా బీజేపీ కేంద్రంలో పరిపాలిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏమిటిది? ప్రభుత్వం అంటే ప్రజా సమస్యల మీద హామీలు ఇచ్చి ఆ సమస్యను పరిష్కరించే దాంట్లో ప్రభుత్వం యొక్క అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు నీవు వాళ్ళకి ఎట్లా సర్వీస్ చేయాలి, ఆ సర్వీస్ వల్ల నువ్వు మళ్ళీ సక్సెస్ అయ్యి నువ్వు ఎట్లా గవర్నమెంట్ రావాలనేది డెమోక్రసీ. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే ఈ ప్రజా సమస్యలు పరిష్కరించేది పక్కన పెట్టి ప్రజల ఉన్న కష్టాలను పట్టించుకోకుండా మిగతా ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీని ఎంతసేపు వాళ్ళు చూడండి 5 రోజులు రాహుల్ గాంధీ గారిని ఈడీ ఆఫీస్కి 11 గంటలకు పిలిపించాలి, రాత్రి 11 గంటలకు వదిలేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయొద్దుగా, బీజేపీ స్ట్రాటజీ ఏంది? రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయొద్దు, సోనియా గాంధీ గారు ప్రజల దగ్గరికి వెళ్ళొద్దు, ప్రియాంక గాంధీ గారు ప్రజల దగ్గరికి వెళ్ళొద్దు. ఇది బీజేపీ యొక్క స్ట్రాటజీ. చూడండి 2014 నుంచి మనం మొదలుకుంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ డైరెక్ట్ గా ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ ప్రజలు ముఖ్యమంత్రి చేసినో ఆ రాష్ట్రాలను ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎక్కపడగొట్టుకుంటూ వచ్చింది. మనం ఈ 8 సంవత్సరాలలో తీసుకున్నట్టయితే ఇప్పుడు 8 సంవత్సరాలలో చూడండి 8 రాష్ట్రాల్లో మనకు గోవా డైరెక్ట్ సరే 10 సీట్లు ఎక్కువ కాదు, గవర్నమెంట్ అక్కడ ప్రజలు సింగిల్ మెజార్టీ తెచ్చింది కదా గోవాకి. అక్కడ కూడా ఏం చేసారు? అక్కడ కూడా మరి కొందరిని ఇబ్బంది పెట్టి కొంత యంత్రాంగాన్ని తెచ్చి అక్కడ గోవాలో కూడా బీజేపీ డైరెక్ట్ గా అటాక్ చేసి అక్కడ మీకు అర్హత లేకపోయినా ప్రజలు రిజెక్ట్ చేసిన గోవా రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరితే ఆ జెండాని పడగొట్టి మీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు ఒకటి. ఇట్లా 8 రాష్ట్రాలు కాంగ్రెస్ దాదాపు 4 రాష్ట్రాలు డైరెక్ట్ గా, ఒకటి గోవా, ఇంకోటి మధ్యప్రదేశ్ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సరే మీరు 15 ఏళ్ళ మీ పరిపాలన ఇచ్చారు, సరే ప్రజలు మార్పు కోరుకున్నారు. మధ్యప్రదేశ్ కూడా కాంగ్రెస్ కి మెజార్టీ తోటి అధికారం ఇచ్చారు. మళ్ళీ మీరు ఏం చేసారు? మళ్ళీ ఎట్లా పడగొట్టేసేసారు, దాన్ని మళ్ళీ మీరు మీ జెండా వేసుకున్నారు. ఓకే, ఇప్పుడు అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ ఆ రాష్ట్రం కూడా మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి నుండి పడగొట్టేసారు ఆడ కూడా. అట్లాగే కర్ణాటక కూడా సింగిల్ మెజారిటీ కాంగ్రెస్ ఉండే, మళ్ళీ ఆడ కూడా కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రిని దించేసారు, మళ్ళీ బీజేపీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి. ఇట్లా ఈ రకంగా 1, 2, 3, 4 రాష్ట్రాలు. ఇక ఇండైరెక్ట్ గా ఇప్పుడు సపోజ్ మనం మహారాష్ట్ర చూస్తున్నాం. మహారాష్ట్ర ఎన్సీపీ శివసేన, ఎన్సీపీ కాంగ్రెస్, మళ్ళీ ఆడ అదే పంచాయతీ, ఎట్లా కొట్టాలని ఆడ అదే పంచాయతీ. ఇక మిగతా రాష్ట్రాలు ఉత్తరాఖండ్ తీసుకోండి, జమ్మూ కాశ్మీర్ తీసుకోండి, బీహార్ తీసుకోండి, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఈ రకంగా కొన్ని రాష్ట్రాలు అంటే ఓవరాల్ గా 29 రాష్ట్రాల్లో బీజేపీకి 14 రాష్ట్రాలే అధికారం వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో దాదాపు 10 రాష్ట్రాల వరకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ డైరెక్ట్ ఉన్న రాష్ట్రాలు ఇండైరెక్ట్ ఉన్న రాష్ట్రాలను పడగొట్టేశారు. అదే కాకుండా మిగతా రాష్ట్రాలు ఇప్పుడు స్టాలిన్ ఉన్నారు, సరే అక్కడ ఏం చేయలేక ఉన్నారు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు ప్రధానమంత్రి బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఇంత దుర్మార్గమైన ఆలోచనతో అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యం ఒక పద్ధతిని అనేది కూలి చేసింది. బీజేపీ ప్రభుత్వము ప్రజాస్వామ్యం అనే ఒక పదాన్ని ఆ మాటని ఈ భారతదేశంలో కూలి చేసేసింది, హత్యకు గురైపోయింది. ప్రజాస్వామ్యం హత్యకు గురైపోయింది బీజేపీ మోడీ యొక్క పరిపాలన విధానం. ఇలాంటి పరిస్థితి. అందుకే నేను ముందే ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను. ఏది ఒక దేశం నుంచి ఒక దేశం మీద దండయాత్ర ఎట్లయితే జరుగుతుందో అది ఇంకో దేశస్తుడు ఈ దేశం మీద దండయాత్ర అనేది ఒక అర్థం ఉంది. అందులో కూడా చాలా మంది దండయాత్రలు చేసి
ఏం సాధించినాము అని చాలా మంది వైరాగ్యం పోయినా చాలా చరిత్రలు ఉన్నాయి. భారతదేశంలో దండయాత్ర చేసి కొన్ని రోజులు పరిపాలించి అరే ఏం సాధించినాము, ఏం తీసుకోపోయినాము అనే చరిత్రలు కూడా ఉన్నాయి. నేను అందుకే బీజేపీ ఇప్పుడు అందుకే సింగిల్ ఎజెండా పెట్టుకుంది. బీజేపీ అల్టిమేట్ ఏంటి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రజా సమస్యల మీద పోరాడద్దు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ప్రజా సమస్యల మీద పోరాడదు, ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ పోవద్దు, గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా ఈ దేశ రాజకీయాల్లో ఉండకుండా చెయ్యాలి అనే ఒక వాళ్ళకున్న పవర్స్ ప్రభుత్వం యొక్క అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాజకీయంగా కాకుండా యంత్రాంగం ద్వారా మరి కాంగ్రెస్ ని ఒక దిక్కు ప్రజా క్షేత్రంలో ఉండకుండా చేస్తున్న ప్రయత్నంలో ఇది ఇది ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. సరే, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనము లేదా ప్రింట్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ సమాజం దృష్టిలో పోవాలనే మరి ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను బీజేపీ నాయకత్వానికి ఒక మాట తెలియజేస్తున్నాను. బీజేపీ నాయకత్వానికి ఒక మాట తెలియజేస్తాను. ఓకే, సరే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ఉంది, ఇప్పుడేమో టీఆర్ఎస్ ఉంది. సరే, వాళ్ళ పరిస్థితి ఏందో మనందరూ కూడా తెలుసు. అక్కడ జగన్ ఇబ్బందులు జగన్ ఉన్నాయి కాబట్టి బీజేపీ ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే. ఇక్కడ కేసీఆర్ మరి సగం అక్కడ ఉంటాడు, సగం ఇక్కడ ఉంటాడు. ఈయన పరిస్థితి ఏందో మనకు తెలియదు. మొత్తం మీద ఒక భయాందోళనలో రాష్ట్రాల యొక్క పరిపాలన కొనసాగుతుంది. బీజేపీ ప్రభుత్వము రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాలలో ఉన్న నాయకత్వాన్ని తొక్కేసుకుంటూ కాంగ్రెస్ సంబంధం లేని ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ దేశ రాజకీయాలలో ఈ యొక్క బీజేపీ పరిపాలన కొనసాగుతుంది అనేది మనము ఇది ఒకసారి ఇది మంచి చరిత్ర కాదు, ఇది మంచి ఆలోచన కూడా కాదు. ఒక సిస్టాన్ని మనకి అనేక సిస్టాలు తీసుకొచ్చి పెట్టారు. ఆ రోజు నెహ్రూ గారి క్యాబినెట్ లో ఒక్కొక్క సిస్టమ్ తీసుకొచ్చారు. అంబేద్కర్ గారు రాజ్యాంగ మన బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగంలో అనేక అంశాలను జతపరిచారు. కులాల పరంగా, మతాల పరంగా, న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ, ఉద్యోగ భద్రత, చిన్న పెద్ద ఒక కులమని కాదు, ఎస్సీలనే కాదు, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ, ఇట్లా అంటే ఎవరి మనోభావం తగ్గట్టు అట్లా ఒక రాజ్యాంగ వ్యవస్థని ఒక సిస్టాన్ని కూడా తయారు చేయడం జరిగింది. అంటే ఈ దేశంలో ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని గ్రామాల్లో ఒక స్వతంత్రం ఉండాలి, వాళ్ళ ఓటు హక్కు ద్వారా వాళ్ళు ఏ రకంగా పరిపాలించుకోవాలనే ఒక సిస్టమ్ ఉండాలి. ఇలాంటి ఒక సిస్టాన్ని మరి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు నెహ్రూ గారి క్యాబినెట్, గాంధీ గారి నాయకత్వంలో నెహ్రూ గారి క్యాబినెట్ ఇట్లా అనేక రకాల కోణంలో చేయడం కూడా జరిగింది. కాబట్టి మేము ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాం, బీజేపీ నాయకత్వానికి, బీజేపీ పార్టీకి, ఇటు రాష్ట్రం కానీ దేశానికి సంబంధించి కానీ మీరు అడ్డదారిలో కాంగ్రెస్ ను ఏదో రకంగా అంగదొక్కి, అడ్డదారిలో కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగదొక్కి, బీజేపీ కాంగ్రెస్ నాయకత్వాన్ని అనదొక్కి, కాంగ్రెస్ పార్టీని అనగదొక్కి, ఆ గాంధీ ఫ్యామిలీని ఏదో రకంగా ప్రజల దగ్గర పోకుండా మీ కుట్రలు, కుతంత్రాలు, మీ నీచమైన ఆలోచన ఇవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా కనబడుతున్నారు. నేను కొంత అనేక మంది అంటే ఈ పరిపాలన నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నాను దీంట్లో. అంటే మోడీ గారు పరివర్తన ఎట్లుంది, ప్రవర్తన ఎట్లుంది, మోడీ ప్రభుత్వం యొక్క బీజేపీ ప్రవర్తన ఎట్లుంది అంటే మనం ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పిన మనము వేరే వేరే దేశాల యొక్క వాళ్ళు మన మీద దండయాత్ర చేసి మన సామంతాలు ఎప్పుడైతే వీళ్ళు దండయాత్ర చేసి ఆక్యుపై చేస్తున్నారో, కబ్జా చేసుకుంటూ వస్తున్నారో, అందులో నేను ఒక అలెగ్జాండర్ గారిని నేను చూసాను. అలెగ్జాండర్ కూడా ఏదో ఆయన దేశం నుంచి మరి చాలా చిన్న వయసులోనే ఒక అలెగ్జాండర్ అంటే ఏదో రకంగా ఈ మిగతా దేశాలలో మిగతా దేశాలను కూడా దండయాత్ర చేసి ఆయన బలంతో
మరి అన్ని రాజ్యాలు ఏలాలి, నేనే దానికి రారాజు కావాలని ఒక ఆలోచన ఉద్దేశంతో అలెగ్జాండర్ చరిత్రలో ఒక ఎగ్జాంపుల్ బీజేపీ నాయకత్వానికి తెలియజేస్తున్నాం. చివరిగా అలెగ్జాండర్ ఏం మెసేజ్ ఇచ్చారు? అలెగ్జాండర్ సేమ్ ఇట్లనే మోడీ గారు ఎట్లయితే ఈ సరే ఆయన దండయాత్ర చేస్తున్నాడు, ఇది కూడా దండయాత్రలే అనుకోండి, ఇది కూడా దండయాత్రలే. ఈ ప్రజాస్వామ్యాన్ని పురుగు చేసి దండయాత్ర ఇది. కాబట్టి నేను ఎందుకు కంపేర్ చేస్తున్నా ప్రధానమంత్రి మోడీ గారికి అలెగ్జాండర్ కంటే, ఆయన కూడా సేమ్ ఎట్లయితే కాంగ్రెస్ రాష్ట్రాలను ముఖ్యమంత్రులను దించుకుంటూ వస్తున్నాడు అధికార పరంగా, అట్లాగే అలెగ్జాండర్ కూడా ఆయన కూడా అట్లా భారతదేశంలో ఉన్న సామంత వ్యవస్థలు చిన్న రాష్ట్రాలను కూడా ఆయన దండయాత్ర చేసుకుంటూ వచ్చిన తర్వాత సరే ఆయన ఆరోగ్య రీత్యా ఆయన బహుశా నేను ఆ హిస్టరీలో చదివిన ఇది పద్ధతి కాదు, అంటే మనము ఇప్పటికే చాలా ఇబ్బందులలో ఉన్నాము, మనము సైన్యం అంతా కూడా చనిపోయింది, అలెగ్జాండర్కి ఇచ్చిన వాళ్ళ మంత్రివర్గం ఇచ్చిన సూచనలు అనమాట. అయితే లాస్ట్కి అలెగ్జాండర్ మా భారతదేశం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.